ఈ రోజు వాక్య ధ్యానము కీర్తనలు 108వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. ప్రజలలో నిన్ను కీర్తించేదను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఈ ప్రభు నామములో వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపిన దానిని బట్టి మీకు అందరికీ ప్రభు నామములో ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 108వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నాము. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా, సితార మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను గూర్చి స్తుతిగానము చేసేదను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ మహాకృపను బట్టి మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి, స్తుతించడానికి, మా ప్రభువుని బట్టి నేను ఆరాధించటానికి మాకు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఎన్నిక లేని నన్ను జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని వివరించడానికి కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, నా మాటలు కాదు, నేను నిష్ప్రయోజక దాసుడను తండ్రి. మీరు మాత్రమే మాట్లాడి మీ యొక్క బిడ్డలకు కావలసిన విషయాలను హెచ్చరించి కృప చూపమని, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలందరినీ కాచి కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్న దానిని బట్టి దేవునికి వందనాబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసేటటువంటి కీర్తనాకారుడు దావీదు మహారాజు తన యొక్క జీవితానుభవాల్లో నుండి చెప్పేటటువంటి ప్రతి మాట పాట రూపంలో రాస్తూ తన అనుభవాలని ఒక్కొక్క కీర్తన ద్వారా ఆ కీర్తనల్లో ఉన్నటువంటి ఒక్కొక్క చరణాలు అనొచ్చు, లేదు అంటే మాటలు అనొచ్చు, వాటిని దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. నా ఆత్మ పాడుచు గానము చేయును. రక్షింపబడినటువంటి హృదయములో నుంచి ఒక ధైర్యముగా దేవుని సన్నిధిలో పలుకుతూ ఉన్నటువంటి మాట. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, లేదంటే స్థిరముగా ఉన్నది. రక్షింపబడిన హృదయము, ధైర్యముగా ఉన్నటువంటి ఆ హృదయము, సమాధానము కలిగినటువంటి ఆ హృదయము, దేవునితో సంబంధం కలిగినటువంటి
ఆ హృదయము అంటూ ఉన్నది, నేను నేను స్థిరముగా ఉన్నాను, నిబ్బరముగా ఉన్నాను. కాబట్టి నేనేం జేస్తున్నాను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. నా ఆత్మ పాడుచు, నా ఆత్మ పాడుచు స్తుతిగానము చేసెదను. పాడుచు గానము చేసెదను. సహజంగా పాటెప్పుడు పాడతాము? దేవుణ్ణి ఆరాధించటానికి, లేదంటే దేవుణ్ణి స్తుతించటానికి. ఆనందముతో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుణ్ణి స్తుతించగలుగుతాం. కాబట్టి మన దేవుడు మనకిచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, లేదంటే ఆనందాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటూ ఉన్నాం. 30వ కీర్తనలో కూడా మాటంటాడు 12వ వచనంలో, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింప చేసియున్నావు అంటాడు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసియున్నావు. గోనెపట్ట వేరు, సంతోష వస్త్రము వేరు. గోనెపట్ట కట్టుకునేది ఎప్పుడు అంటే, దుఃఖముతో ఉన్నప్పుడు, లేదంటే భారంతో ఉన్నప్పుడు, లేదంటే ఒక చెర విమోచింపబడటానికి గోనెపట్ట విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నావయ్యా అని 30వ కీర్తన 12వ వచనంలో అంటాడు కదా. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను, స్తుతించెదను. సంతోష వస్త్రము, స్తుతించటం కదా. సంతోష వస్త్రము అంటే రక్షింపబడిన హృదయము, రక్షణలో కొనసాగిన హృదయము, రక్షణానుభవములో కలిగినటువంటి హృదయము, రక్షణ అనుభవాల గుండా నడిపించబడుతూ ఉన్నటువంటి జీవితము. సంతోష వస్త్రాన్ని ధరింపచేసావయ్యా నాకు. నా గోనెపట్ట విడిపించేసావయ్యా, తీసేసావయ్యా. నా దేవా, కాబట్టి నేనేం చేస్తాను? నిత్యము నిన్ను స్తుతించెదను అంటాడు. ఎంత ఎంత భాగ్యము, ఎంత ఆనందము, ఎంత సంతోషము. 16వ కీర్తనలో కూడా 9వ వచనంలో, అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎంత ఎంత భాగ్యము, ఎంత ధన్యత. నా హృదయము సంతోషించుచున్నది. దేనిని బట్టి? ఇదిగో నా ప్రభు నాకు విమోచించినటువంటి నన్ను విమోచించినటువంటి ఆ చీకటి జీవితంలో నుండి, ఆ చీకటి జీవితంలో నుండి నన్ను విమోచించాడు. నా హృదయం సంతోషిస్తూ ఉన్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఆత్మ హర్షించటం, మన హృదయం సంతోషించటం, నా శరీరము సురక్షితముగా నివసించుచున్నది. ఈ ఈ ఈ యొక్క పదాల యొక్క భావము ఎప్పుడు అర్థమవుతాయంటే, ఒక నిజముగా పశ్చాత్తాపపడి, రక్షింపబడి, మారుమనసు పొంది, దేవునితో అనుదినము దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి హృదయములో నుంచి వచ్చేటటువంటి మాటలు. ఆ మాటలే దావీదు
దావీదు రాజు మనకు రాస్తూ మాదిరికరమైనటువంటి కీర్తనల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నా హృదయం సంతోషిస్తూ ఉన్నదయ్యా, నా హృదయం హర్షిస్తూ ఉన్నదయ్యా, నాకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసావయ్యా, నిన్ను నేనేం చేయాలి, స్తుతించెదను, నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తూ ఉందయ్యా అంటున్నాడు కదా. 34వ కీర్తనలో కూడా అంటాడు అదే. కొన్ని మాటలు మనము అనుసంధానముగా గమనించి చదువుకుంటూ ఉన్నప్పుడు 34వ కీర్తన 1వ వచనంలో కూడా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటాడు. నిత్యము ఆయన కీర్తి నీ నోటు గుండా ఉండాలి. నీ నోటు గుండా పాడాలి. ఆయన గురించి చెప్పాలి. ఆయనలాగా నీ యొక్క ప్రవర్తన నియమావళి మారాలి. ఎప్పుడు మారుతుంది అంటే, హ్మ్, ఆ దేవాతి దేవుణ్ణి సొంత రక్షకుడుగా, సొంత ప్రభువుగా నీ హృదయంలోకి ఆహ్వానించి రక్షణానుభవము గుండా నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు సాగుతూ ఉన్నప్పుడు, నువ్వు ఉజ్జీవింపబడుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకునే కొలది దేవుణ్ణి స్తుతిస్తావు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నా నోట ఉండును. ఆయన కీర్తి, ఆయన పేరు, ఆయన ప్రతిష్ట, ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క ప్రభావము నీలో ఉంటుంది. నీ ద్వారా నీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటాం. దావీదు రాజు దేవునితో ఇట్లాంటి సంబంధం కలిగి ఉంటున్నాడు కనుక ఈ మాటలు ఆయా కీర్తనల్లో ఆధ్యాత్మికంగా మనతో అంటూ ఉన్నాడు. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్తుతిగానము, ఆత్మగానము, హృదయము నిబ్బరము, స్థిరము, ఈ పదాల యొక్క పరిమళత్వము, ఈ పరిమళత్వములో ఉన్నటువంటి ప్రభావము రక్షింపబడినటువంటి హృదయాల్లో నుంచే ప్రవహిస్తూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి నా ప్రియులారా, మన యొక్క నోటి గుండా, మన యొక్క మాటలు ఎవరిని స్తుతిస్తూ ఉన్నాయో, ఎవరిని కీర్తిస్తూ ఉన్నాయో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటుంది. 71వ కీర్తనలో కూడా 8వ వచనాన్ని చదువుతాను. 71వ కీర్తన ఏమంటున్నాడు అక్కడ అంటే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటున్నాడు. నీ కీర్తి, నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దినమంతా ఏం చేస్తూ ఉంది అతని యొక్క హృదయము? నీ కీర్తి, నీ పేరు ప్రతిష్టలు, నీ ప్రభావము, నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. నీ నోటి నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయో, ఎలాంటి మాటలు పలుకుతూ ఉన్నావో, ఎలాంటి భావం కలిగినటువంటి విషయాలు నువ్వు సమాజానికి ఇస్తూ ఉన్నావో, లేదంటే నీ సహవాసములో నువ్వు మాట్లాడుతూ ఉన్నావో, ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత నీకుంటుంది.
కాబట్టి అక్కడ జ్ఞాపకం చేసేటటువంటి మాట, నీ కీర్తితోను 71 కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను, నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నదయ్యా. నేను ఎవరిని కూడా నేను ఆహ్, ఆహ్, ద చెడుగా మాట్లాడే పరిస్థితి నాది కాదు అని చెప్పగలగాలి. నీ కీర్తి, నీ ప్రభావము 15వ వచనాన్ని చదువుకుందాం. 71వ కీర్తనలోనే 15వ వచనం. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న శక్యము కావు. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. ఎంత ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కదా! దినమెల్లా దేని గురించి? ఆయన నీతి, ఆయన రక్షణ నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న శక్యము కావు. అవి అవి నన్ను ఏం చేస్తున్నాయంటే, అవే నా జీవితం. వాటితోనే నా జీవితాన్ని ముడిపడి ఉంది. వాటితోనే నా యొక్క దినము ప్రారంభమవుతుంది. నా దినము అంతమవుతుంది. వాటితోనే నా కలవరం. వాటితోనే నా స్వప్నం. అవే నా కల. అవే నా ప్రారంభము. ఎంత ఎ ఎంత ఎంత మంచి మాటలు కదా! నీ నీతిని ప్రభువా, నీ నీతిని, నీ రక్షణని నా నోరు దినమెల్లా వివరించును. దినమెల్లా వివరించును. ఏంటి ఆయన నీతి? ఏంటి ఆయన యొక్క రక్షణ? ఎదుటి వ్యక్తిని రక్షించటం, కాపాడటం, మేలు చేయటం. పాపము నుండి, అపరాధముల నుండి విడిపించటం. చీకటి నుండి, అంధకారము నుండి విడిపించటం. పరలోకము యొక్క ప్రభావ అనుభవాలు గుండా పరలోక పౌరునిలాగా భూలోకంలో జీవించటం. ఇక్కడ అంటున్నాడు, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించను. అక్కడే 23వ వచనాన్ని చదువుతాను. 71వ కీర్తన 23వ వచనాన్ని చదువుతాను. నేను నిన్ను కీర్తించుచున్నప్పుడు, ప్రియులారా బైబిల్ తీయండి, బైబిల్ తీసి చదవండి. ప్రియులారా, నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ, దేవుని మీద ఉన్నటువంటి ఆశను తెలియజేస్తూ, దేవుని మీద ఆధారపడినటువంటి ఆ యొక్క జీవితాన్ని తెలియజేస్తూ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను కీర్తించేటప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తుంది నా ప్రాణం నిన్ను కీర్తించేటప్పుడు. అంటే నేను ఆరాధించే ఆరాధనలో, నేను స్తుతించే స్తుతిలో, నేను పాడే ప్రతి పాటలో, నేను చదివే ప్రతి మాటలో నా ఆశంతా నీవేనయ్యా. నా ఆశంతా నీవేనయ్యా కదా. నేను కీర్తించినప్పుడు నా పెదవులను అనుంది అక్కడ. నేను నిన్ను కీర్తించేటప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును
నిన్ను గూర్చి ఉత్సాహధ్వని, ఉత్సాహధ్వని. నిద్రమత్తులో ఉండడం గాదు. ఎక్కడ లేస్తావు కాదు. ఆ! ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడం, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించటం ఎంత భాగ్యమో కదా! ప్రియులారా, నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తూ ఉందయ్యా అంటూ ఉన్నాడు దావీదు రాజు. 4వ వచనం కూడా చదువుతాను. 24వ వచనం కూడా చదువుతున్నాను 71వ కీర్తనలో. ప్రియులారా, నాకు కీడు చేయు జూచువారు సిద్ధపడి ఉన్నారు, సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దినమెల్లా నీ నీతిని వర్ణించును. కదా! నాకు కీడు చేసేవారు సిగ్గుపడుతా ఉండారు. సిగ్గుపడుతా ఉన్నారు. ఎందుకు అంటే వారికి నేను నిరంతరము మంచే చేస్తున్నా, మేలు చేస్తున్నా. నాకు కీడు చేయాలని ప్రతి సమయంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి విధమైనటువంటి ఆహ్, ప్రతి విషయంలో వాళ్ళు ఏదో ఒక రకంగా నాకు కీడు చేయాలని ఆహ్, వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వారి నిమిత్తము నేను వారిని ప్రేమిస్తూ ఉన్నా, వారికి మంచి చేస్తూ ఉన్నా, వారి విషయమై ఏమాత్రము నేను పొరపాటు చేయడం లేదు. వారికి దేవుని ప్రేమను చెప్తున్నాను. నీతిని ప్రకటిస్తూ ఉన్నాను. నా పెదవులతో గాని, నా శరీరముతో గాని, నా చూపులతో గాని, ప్రతి విషయం ద్వారా వారికి మేలే చేస్తున్నాను గాని, వారేం ఏం ఏం చేస్తున్నారంటే, వారు సిగ్గుపడుతా ఉన్నారు. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. దావీదు యొక్క వర్ణన, దావీదు యొక్క పాట, దావీదు యొక్క ఆ ఆ గానం, స్వరమండలమా, మేలుకో, నీ గొంతును సరిచేసుకో, నీ మాటను సరిచేసుకో, నీ సరిగమలు సరిచేసుకో, నీ పదనిసలు, నీ లయ, నీ నీ రాగం, నీ పల్లవి, నీ ప్రతిది, ఆ స్వరమండలమా, సితారా, మేలుకో, వేకువనే లేచెదను. నేను వేకువనే లేచెదను. ఎందుకు? ప్రభువును ఆరాధించటానికి, ప్రభువును స్తుతించటానికి. స్వరమండలమా అంటే మనం అర్థం చేసుకోవాలి, సంగమా అని, లేదా అంటే కుటుంబమా అని. ఆ కుటుంబానికి లేదా అంటే ఆ సంఘానికి ఆహ్, ఒక క్రమశిక్షణతో కూడిన స్వరాలను లేదంటే ఆ మీటెలను అందించే సితార మేలుకో. ఆ కుటుంబానికి గాని, లేదంటే ఆ సంఘానికి గాని ఆహ్, సరైనటువంటి లయ పదనిసలు సమకూర్చేటటువంటి సితార మేలుకో. నేను వేకువనే లేచెదను. స్వరమండలమా, సితారా మేలుకో. నేను వేకువనే లేచెదను. వేకువనే లేచి దేవుని స్తుతించటం ఎంత భాగ్యము. కాబట్టి మనము మేలుకొని దేవుని స్తుతించాల్సిన అవసరత మనలో ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 33వ కీర్తనలో కూడా అంటాడు కదా! 33వ కీర్తనలో 2వ వచనంలో సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. సితారాతో
యెహోవాను స్తుతించండి. 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించండి. కీర్తించుడి, కీర్తించుడి. ఈ యొక్క స్తుతులు ఎంత ఔన్నత్యములో ఉంటాయి. ఈ స్వరము ఎంత హాయినిస్తుంది దేవుని స్తుతించటం. అందుకనే అంటాడు కీర్తనకారుడు, నా నోరు, నా పెదవులు, నాలో ఉన్న ప్రతి ప్రతి అణువు అంటే రాగము ఒకటైనా పదాల యొక్క అనుభూతి క్రీస్తునందు పదాల యొక్క భావముతో స్తుతించాలి. కొంతమంది ఆహ్, దేవుడి పాటలు పాడతారు. మరలా సినిమా పాటలు గూడా పాడతారు గదా! సినిమా పాటల్లో ఉన్నటువంటి సాహిత్యము ఆహ్, మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. దేవుని యొక్క సాహిత్యములో ఉన్నటువంటి ఆ ప్రభావము మన ఆత్మ ఉత్సాహ ధ్వని చేస్తుంది. మన ఆత్మ ఉత్సాహ ధ్వని అంటే ఆరాధించటం, మేలుకోవడం, మేలుకోవటం, ఉజ్జీవింపబడటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో ఆరాధించటం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సాహిత్యమే దేవుని వాక్యం. దేవుని వాక్యములో ఉన్నటువంటి పదాల యొక్క కలయికే సాహిత్య రూపంలో ఉన్నటువంటి ఆ పాటని సరైనటువంటి స్వరమండలముతో, లేదంటే సరైనటువంటి సితారాతో, సరైనటువంటి సరిగమ పదనిసలతో మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఏంటేంటి? నీ నోరు, నీ పెదవులు, నీ యొక్క ప్రతి కదలిక. ఒక పాట గూడా అంటాడు గదా! ఆహ్, ఒక పాటలో ఆహ్, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలనైనా నా హృది కరిగించెనే వెలయేలేని నీ కృపా వెలయేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా దేవుని కృపా బాహుళ్యములో మనము రక్షింపబడి దేవుని సొత్తుగా మారినటువంటి మన జీవితాలు.
ఎంత ప్రభావ రీతిగా ఉండాలి. కాబట్టి నీ నోరు ఏం మాట్లాడుతుంది? నీ పెదవులు ఏం మాట్లాడుతున్నాయి? ఆయన నీతిని వర్ణిస్తున్నాయా? ఆయన ప్రభావము నీ యొక్క శరీరం ద్వారా, నీ జీవితం ద్వారా అనుదినము ఉంటూ ఉందా? లేదా? ఆ రీతిగా నీవు దేవుని స్తుతించగలుగుతూ ఉన్నావా? స్తుతించటానికి వేకువజామునే లేచి మేలుకుంటూ ఉన్నావా? మేలుకొను సోదరి, సోదరుడా. మేలుకున్నప్పుడు నీ ఆత్మ హర్షిస్తూ ఉంది. ఉత్సాహ ధ్వని చేస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ అంటూ ఉన్నాడు. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి. 3వ వచనం 33వ కీర్తనలో. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి. 57వ కీర్తన చదువుతాను. 57వ కీర్తన 8వ వచనంలో కొన్ని మాటలు శ్రేష్టమైనవిగా ఉన్నాయి అక్కడ. 57వ కీర్తన 8. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. అక్కడ అంటున్నాడు, నా ప్రాణమా మేలుకొను, స్వరమండలమా, సితారా మేలుకో, మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఎందుకు? స్తుతించటానికి, ఆరాధించటానికి, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క నీతిని నీవు భుజించటానికి, నీవు నేర్చుకోవడానికి. దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మము నీకు అర్థమైనప్పుడు, ఆ మర్మము నీకు అర్థమైనప్పుడు దే సమాజములో ప్రభావవంతంగా జీవిస్తావు. ఆ ప్రభావాన్ని చూపిస్తావు అని దాని అర్థం. అక్కడ అంటున్నాడు 57వ కీర్తనలో 9, 10, 11 వచనాలు కూడా చదువుతున్నాను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ప్రభువా. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా. 10వ వచనం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. కదా! 108వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను గూర్చి స్తుతిగానము చేసేదను. ప్రజలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రియులరా, ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనలే కాదు. నువ్వు ఎంత మాత్రం దేవుని స్తుతిస్తూ ఉన్నావో నీ ప్రార్థనా జీవితంలో కనపడుతూ ఉంటది. ప్రార్థన, విజ్ఞాపన కాదు. దేవుని స్తుతించటం నీ నోరు. నీ నోరు దేవుని స్తుతించటం నేర్చుకోవాలి. దేవుడు నీకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని వందనాలు చెప్పటం. దేవుని స్తుతించటం. ప్రభువా, నన్ను రక్షించినందుకు స్తోత్రాలు. నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకు వందనాలు. ప్రభువా, ఇంతటి గొప్ప భాగ్యాన్ని నాకు దయచేసినందుకు స్తోత్రాలు అని నువ్వు చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క అక్కరలు, అవసరతలు, నీ నుచ్చరింపశక్యము కాని మూలుగులన్నీ దేవుడు వింటాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ ప్రార్థన అంగీకరించి నీకు సమాధానం వస్తుంది. స్తుతించటం నేర్చుకున్నప్పుడు నీ ప్రార్థన అవసరతలు దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే 2 చేపలు 5 రొట్టెలు యేసయ్య ఏం చేశాడు? ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచిపెట్టాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచిపెట్టాడు. 5,000 మంది పైగా తిన్నవారుగా ఉంటున్నారు కదా! కాబట్టి ప్రియులారా, నేను త్వరగా వెళ్ళిపోతాను. 11వ వచనాన్ని చదువుతున్నా. 57వ కీర్తన. దేవా, ఆకాశము కట్టే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొను. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము.
ఇంకా అనేక విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ సమయం మనకు లేదు. నీ నామము 22వ కీర్తనలో కూడా మాటే అంటాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజము మధ్య నిన్ను స్తుతించెదను. 27వ వచనం. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరి సన్నిధి నమస్కారం చేసేదారు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. జెఫన్యా గ్రంథంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను ప్రియులారా. ఇంతవరకు ఓపికగా ఉంటూ ఉన్నా దానిని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో అక్కడ అంటున్నారు, సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయండి, ఇజ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఇది ఆరాధించటం. దీనిని బట్టి దేవుని స్తుతించటం. సియోను నివాసము, ఇజ్రాయేలీయులారా ఉత్సాహ ధ్వని చేయండి, జయధ్వని చేయండి. ఉత్సాహధ్వని, జయధ్వని. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఇది ఆరాధన. దీన్ని సంతోషము అంటారు. సియోను పరలోక రాజ్య నివాసులు, ఇజ్రాయేలీలు ప్రత్యేకించబడినటువంటి రాజ్యాంగము, జనాంగము. యెరూషలేము భూమి మీద సిద్ధపడుతూ ఉన్నటువంటి రక్షణానుభవాలు గుండా నడుస్తూ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి పూర్ణ హృదయముతో సంతోషించి గొంతులు వేయబద్దులమై ఉంటూ ఉన్నాము కనుక దేవుడు మనకు అలాంటి రక్షణానుభవాలు గుండా స్వరమండలమా సితారా మేలుకో వేకువనే లేచెదను. దేనికి? దేవుని స్తుతించడానికి. అలాంటి అనుభవాల గుండా మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుని స్తుతించే వారముగా ఆ అనుభవాల గుండా మనం పోవాలనే విషయాన్ని హెచ్చరింపబడుతూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నా ప్రభా నాయనా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయనా, అయ్యా నా తండ్రి నాయనా, మేల్కొని ప్రభు నాయనా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచినైనా నీ కీర్తిని ప్రకటించే భాగ్యాలనైనా నేర్చుకోమని చెప్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా నాయనా. మేము నాయనా నిద్ర మొత్తలై ఉండక ప్రభా నాయనా మేలుకోగలిగిన ప్రభా నాయన వినే భాగ్యాన్ని మాకు అందరూ సహాయం దాయిచ్చామని అడుగుతున్నా తండ్రి ప్రభా నాయనా. ప్రభా నీ నీతిని ప్రభా నాయనా మేము ప్రచురపరిచే భాగ్యాన్ని మాకు సహాయం దాయిచ్చామని అడుగుతున్నాయినా. అయ్యా నిన్ను గురించినైనా మేము నాయన చెప్పే భాగ్యాలు కూడా మాకు సహాయం దయచేయమని అడుగు తండ్రి. నీ చిత్తానుసారంగా నాయన ఈ లోకంలో నన్ను జీవించే భాగ్యాలు కూడా మాకు అందరికి సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన మహోన్నతుడ మహాగండ నీకు వందనాలు ప్రభా నాయనా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ దేవా ఈ కొద్ది మన యేసు క్రీస్తుని బట్టి నడుగు చెరి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ఆమేన్.